దేశవ్యాప్తంగా 5వ రోజు ఇండిగో సేవల్లో అంతరాయం ఏర్పడింది. 400కు పైగా ఇండిగో సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ సంక్షోభానికి కారణాలేంటి? ఎన్ని రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కానుందనే అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఇండిగో దాంతో పాటుగా దేశంలోని అన్ని విమానయాన సంస్థలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. అయితే గత సంవత్సర కాలంగా విమానయాన సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది దాంతోపాటుగా వారికి వస్తున్నటువంటి సేవలు గత అంతర్జాతీయంగా ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి, IATA జారీ చేసినటువంటి నియమ నిబంధనలు, వీటన్నిటికి అనుగుణంగా పైలట్లతో పాటుగా విమానయాన సిబ్బంది అనుసరించాల్సినటువంటి విధి విధానాలు, వారి పట్ల ముఖ్యంగా యాజమాన్యాలు అనుసరించాల్సినటువంటి పరిస్థితి, వారికి రెస్ట్ ఇచ్చే విషయంలో కావచ్చు, వీకెండ్స్లో సెలవులు ఇచ్చేటువంటి విషయము, ఈ రకంగా అన్ని అంశాలపైన నిర్ధారిస్తూ గత సంవత్సర కాలంగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఇరువురు సంయుక్తంగా కొన్ని నియమ నిబంధనలు రూపొందించి విమానయాన సంస్థలకు కొన్ని నియమ నిబంధనలు జారీ చేశారు. ఈ నిబంధనలను అమలు చేయటంలో ఇండిగో పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పి మంత్రిత్వ శాఖ, DGCA ఇరువురు నిర్ధారించుకున్న తర్వాత ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ఇండిగోకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా హెచ్చరికలు కూడా చేసినట్లుగా విమానయాన మంత్రిత్వ శాఖ సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. నవంబర్ 1 లోపు ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు అనుసరించి మార్పులు చేర్పులు చేయాల్సిందే. అందుకు అనుగుణంగా ఆపరేషన్స్లోనూ అదేవిధంగా ఫ్లైట్ షెడ్యూల్స్ నిర్ధారించే విషయంలోనూ పైలట్లకు విధులు నిర్వర్తించేందుకు అవసరమైనటువంటి షెడ్యూల్స్ ఖరారు చేసే విషయంలో, పైలట్లతో పాటుగా విమానంలో ప్రయాణించేటువంటి సిబ్బంది వారికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ విడుదల చేసే విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు, హెచ్చరికలు విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి, DGCA నుంచి ఇండిగోకు జారీ చేసినప్పటికీ ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం కారణంగానే ఇండిగో యాజమాన్యం కేంద్రం జారీ చేసినటువంటి నిబంధనలు, మార్గదర్శకాలను పెడచెవిన పెట్టిన కారణంగానే ఈ మొత్తం సమస్యకు కారణమైంది అని చెప్పి ఇప్పటికే మంత్రిత్వ శాఖ ఒక నివేదిక రూపొందించింది. ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం నిన్న మంత్రిత్వ శాఖ జారీ చేసినటువంటి దర్యాప్తు నివేదిక ప్రకారం కూడా చూసుకుంటే దర్యాప్తుకు సంబంధించి 4 సభ్యులతో కూడినటువంటి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటు క్రమంలో జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో DGCA స్పష్టంగా ఇండిగోకి గత 6 నెలల కాలంలో తాము ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కానీ, సూచనలు కానీ, ఆదేశాలు కానీ ఏ ఒక్కటి ఇండిగో మేనేజ్మెంటు, ఇండిగో యాజమాన్యం పాటించలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. తాము జారీ చేసినటువంటి CAR ఆదేశాలను పెడచెవిన పెట్టిన కారణంగా ఇండిగో పైలట్లతో వచ్చినటువంటి సమస్య కారణంగా ఈ మొత్తం సమస్య ఉత్పన్నమైంది. ఇది కేవలం మేనేజ్మెంట్ చేసినటువంటి తప్పిదాల కారణంగానే ఈ రకంగా జరిగింది అని చెప్పి, ఇది ఏ ఒక్క రోజుతోనో వచ్చినటువంటి సమస్య కాదు, గత కొంతకాలంగా ఇండిగో యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ రకమైనటువంటి వ్యవస్థ ఏర్పడింది అని చెప్పి మంత్రిత్వ శాఖ, కేంద్రం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఆ దర్యాప్తు నివేదికను ఎక్కువ సమయం ఇవ్వకుండా కేవలం 15 రోజుల్లో దర్యాప్తు నివేదిక ఇవ్వాలని, ఇండిగో యాజమాన్యం భవిష్యత్తులో ఆపరేషన్స్ నిర్వహించగలదా లేదా అనేది కూడా దర్యాప్తులో తేలనున్నట్లుగా మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. మరోవైపు ఇండిగో కారణంగా మిగిలినటువంటి విమానయాన సంస్థల్లో విమాన సర్వీసులకు సంబంధించి టిక్కెట్ల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. విచ్చలవిడిగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం దానిపైన కూడా దృష్టి సారించింది. కొద్ది సేపటి క్రితం, అంటే గంట క్రితం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏ ప్రాంతానికి ఎంత మొత్తంలో ధరలు ఉండాలి అనేటువంటి వాటన్నిటిపైన ఒక నియంత్రణ ఉండాలి. ఈ నియంత్రణ తీసుకొచ్చే పనిలో ఉన్నాము. విమానయాన సంస్థలు పూర్తి స్థాయిలో తమకు సహకరించాల్సిందే, తాము ఇచ్చేటువంటి ఆదేశాలను పాటించాల్సిందే అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా కోవిడ్ తరహాలో మొదటిసారి కోవిడ్, రెండోసారి కోవిడ్ వచ్చినప్పుడు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏ సెక్టార్లో ఎంత మేరకు గరిష్టమైనటువంటి రేట్లు ఉండొచ్చు అని చెప్పి ఒక నిర్ధారితమైనటువంటి రేట్ల జాబితాను విడుదల చేసింది. ఢిల్లీ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలన్నా, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్ళాలన్నా, లేదు తిరువనంతపురం వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా
500 కిలోమీటర్ల వరకు ఒక రేటు, 500 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు ఒక ధర, దాని తర్వాత 1000 నుంచి 1500, 1000 నుంచి 1000, 1000 నుంచి 1500 ఈ విధంగా రేట్ను కిలోమీటర్ల వారీగా నిర్ధారిస్తూ 8000కు 6000కు ఈ విధంగా ఒక సర్టెన్ లిమిట్ను పౌర విమానయాన శాఖ గతంలో నియంత్రించింది. అదే తరహా నియంత్రణను ఇప్పుడు మళ్ళీ తీసుకురావడానికి కేంద్రం సంసిద్ధమైంది. అందుకు అనుగుణంగా విమానయాన మంత్రిత్వ శాఖ కీలకమైనటువంటి ఆదేశాలు కాసేపట్లో జారీ చేయబోతోంది. ఇందుకు సంబంధించి ధరల పట్టికను నిర్ధారిస్తూ గతంలో చేసినటువంటి 2 ఏళ్ల క్రితం తీసుకొచ్చినటువంటి నియంత్రణ ఏ విధంగా ఉందో ఇప్పుడు ధరలు, దాంతోపాటుగా పెట్రోలు, ఇతరత్ర మెయింటెనెన్స్ అన్ని విషయాలను క్రోడీకరించి ఇప్పుడు ఒక సెక్టార్లో ఎంత మేరకు ధర ఉండాలి, గరిష్టమైన ధర ఎంత, మినిమం ధర ఎంత ఉండాలి అనేటువంటిది ఈరోజు మరి కాసేపట్లో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మంత్రిత్వ శాఖలో కీలకమైనటువంటి అధికారులతో, అదేవిధంగా డీజీసీఏకి సంబంధించి మిగిలినటువంటి విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎయిర్ ఇండియా కావచ్చు, ఆకాశ ఎయిర్ కావచ్చు, మిగిలిన సంస్థలు వాటన్నిటికి సంబంధించిన ప్రతినిధులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతున్నారు. కాసేపట్లో కేంద్రం నుంచి ఒక కీలకమైనటువంటి ప్రకటన రానున్నట్లుగా తెలుస్తోంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి.